రైట్, మీరు రైట్ అనేది రైట్. దాంట్లో కూడా చైతన్య రెడ్డి అని ఆమె వచ్చి కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఆ 150 ఫీట్ల రోడ్ అనేది అది దాన్ని గవర్నమెంట్ ల్యాండ్లో ఉందని ఫస్ట్ ఇనిషియల్గా మాకు అక్కడ లోకల్ తహసీల్దార్ చెప్పారు. సో గవర్నమెంట్ ల్యాండ్లో ఉంటే ఎస్ మేము రిమూవ్ చేయొచ్చు, బట్ ప్రైవేట్ ల్యాండ్లో ఉన్నటువంటిది తర్వాత తహసీల్దార్ సెట్ లేదు సార్ మన గవర్నమెంట్ ల్యాండ్లో ఏం లేదు అంతా అది ప్రైవేట్ ల్యాండ్లో ఉందని చెప్పినారు. చెప్పిన తర్వాత ప్రైవేట్ ల్యాండ్లో ఉన్నదాన్ని మేము ఎలా చేస్తాం? అది ప్రైవేట్ ల్యాండ్లో చేస్తే కనుక ఆ పైన మరి వందలాది మంది కొన్నోళ్ళు ఉన్నారు. రేపు అప్పుడు మీరే అంటారు ఎవడో ఒకటి బెనిఫిట్ చేయడానికి వందలాది మంది ప్లాట్లు కొన్నోళ్ళు వాళ్ళ సంగతి ఏంటని. ఎవడో ఒకటికి అప్పుడు మా ఇటు మాట్లాడతారనమాట. అంటే వాడికి బెనిఫిట్ చేయడానికి మీరు వందలాది మందిని ఇబ్బంది పెడతారని చెప్పి అంటారనమాట. దాని మీద నేనే దానికి అక్కడ మేము అందుకో చెప్పాము రోడ్డు తీయటం అనేది అది ఇట్ ఈస్ నాట్ ఆర్ దిస్ థింగ్. అది ఓకే, రోడ్డు తీయటం అనేది ప్రైవేట్ ల్యాండ్లో రోడ్డు తీయటం అనేది నాకు సంబంధం లేదు. మీరు వెళ్ళి హెచ్ఎండిఏకో లేదా అక్కడ లోకల్ ఉన్నటువంటి వాళ్ళు మీరు కంప్లైంట్ చేయండి, ఆర్ నాకు కోర్టు డైరెక్షన్ ఇస్తే తప్పకుండా నేను చేస్తానని చెప్పి అదే చెప్పాము. వాళ్ళకి చెప్పింది అదే ఉన్నది. అండ్ బట్ అదే దాంట్లో నాలాసు ఎంక్రోచ్ చేసిన దాన్ని చెరువులు ఎంక్రోచ్ చేసిన దాన్ని మేము కూల్చి దాన్ని వెనక్కి తీసుకున్నాం. ఇది రోడ్డు ఒక కుంట అయితే చెప్పే కదా దాదాపు 10 ఎకరాలు, దాని మీద ఎంక్వైరీ కూడా ఆర్డర్ చేసింది గవర్నమెంట్. సో ఎంక్వైరీ కూడా నడుస్తుంది. సో 10 ఎకరాలు అంటే అక్కడ దాంట్లో మీరు దాదాపు మోర్ దెన్ 200 crores ప్రాపర్టీ అది. సో అంటే మీకు ఇవన్నీ కూడా రేపు మా మీద ఊరికనే ఏదో ఆపాదించి మీరు ఇలా చేయలేదు అలా చేయలేదు కాబట్టి మీరు ఇదనంటే కనుక సరే దాని అన్నిటికీ కూడా మీరు ఉండవు. దాన్ని రేపు కాల్ డేటాతో చెక్ చేయండి, చాట్స్తో చెక్ చేయండి, లేకపోతే మీకు ఏది వాట్సాప్ చాట్స్లో కానీ లేకపోతే మీకు టవర్ లొకేషన్స్తో వాళ్ళు చెప్పిన కన్ఫెషన్ ఉంది ఎక్కడ కలిసారు ఏం కలిసారు అదంతా దాంట్లో అంతా వస్తుంది తెలుస్తుంది. కోర్టు కూడా ఏం చేసింది వాళ్ళ మీద ఎక్కడ కేసు వాళ్ళు క్వాష్ చేయమని వెళ్తే ఎక్కడ ఒప్పుకోలేదు. 41 నోటీస్ ఇచ్చి, ఎందుకంటే దాని సెక్షన్స్ 41 నోటీస్ ఇచ్చే సెక్షన్స్ క్వాషింగ్ ఒప్పుకోలేదు. కేసు కొట్టేయమనంటే కేసు కొట్టేయలేదు. హైకోర్టు అందరి మీద ఇన్వెస్టిగేషన్ జరగాలని చెప్పి ఇచ్చింది అనమాట. సో కోర్ట్ ఆల్సో హెస్ గివెన్ అ డైరెక్షన్ దట్ వే. సో అందరి మీద ఇన్వెస్టిగేషన్ చేయండి, రేపు నిజానిజాలు తేల్చండి. దట్ ఈస్ వాట్ మేము అడిగేది కూడా అదే, నిజానిజాలు తేల్చండి, ఒక సైంటిఫిక్ పద్ధతిలో తేల్చండి. బయటికి వస్తే దాన్ని రాని చూద్దాం అప్పుడు చెప్తాం. యా వాళ్ళకి జీతాలు పడ్డాయి. సో అందరికీ కూడా అది మన జిహెచ్ఎంసీ నుంచి మాకు రావాల్సినటువంటి ఏదైతే ఆ గ్యాప్ ఉన్నటువంటి దాన్ని జిహెచ్ఎంసీ వాళ్ళు మాకు ఇస్తే వాళ్ళందరూ కూడా వేయటం జరిగింది. సో ఇప్పుడేం ప్రాబ్లం ఏం లేదు, సమస్య పోయినది. నేను అది ఐ డోంట్ వాంట్ టు ఐ డోంట్ నో ఇంతకుముందు జరిగిందా జరగలేదా అనేది నాకు తెలీదు. మేము తీసినప్పుడు ఇంత ఉందన్నమాట, ఇంత సిల్ట్ ఉన్నప్పుడు సిల్ట్ అనేది ప్రతిసారి తీయాలి ఖచ్చితంగా. అంటే ఊరినే సీజన్ స్టార్ట్ అయ్యే ముందు అయినప్పుడు కూడా కాదు, నిత్యం జరుగుతుండాలన్నమాట అది. ఎందుకంటే సిల్ట్ చాలా కొట్టుకుంటూ వస్తుంటుంది, ఎస్పెషల్లీ ఇట్లాంటి ఇంపార్టెంట్ జంక్షన్స్ దగ్గర మనం ఎప్పుడు కూడా తీయాలన్నమాట. సిల్ట్ రిమూవల్ ఈజ్ మన మెయింటెనెన్స్ ఆఫ్ ద డ్రైన్స్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాసెస్ అనమాట. ఏం సాయి ఎవరు నేనెందుకు చెప్పాలి? అది నువ్వు ఏదైతే అనుకో, నాకెందుకు, నాకు సంబంధం లేదు. నువ్వు ఏదైతే అనుకుంటా అది అనుకో, నేనెందుకు చెప్పాలి? నేను అట్లేం లేదు, ఎందుకు తీయలేదని ఎందుకు అనుకుంటాం? నేను అక్కడ తీసినప్పుడు మళ్ళీ నెక్స్ట్ మంత్ కూడా రావచ్చు, కొట్టుకుంటూ వచ్చి మళ్ళీ సిల్ట్ అడుగు వస్తే మళ్ళీ 20 రోజులు తీయొచ్చేమో, ఎవడు తెలుసు. యా ఐ థింక్ మీరు అందరూ మీడియా వాళ్ళంతా కూడా ఏదో రకరకాలుగా ఏదో నా నీతి చెప్పించాలంటే నువ్వు శ్రవణ్ నువ్వు మామూలుడి కాదు, నువ్వు లక్ష్మీకాంత్ ఇద్దరు ఒక దగ్గర చేరినారు. దేని మీద అందరూ జాయింట్గానే మేమంతా సివిల్ కోర్టులో అందరూ పార్టీగా చేశారు. హెచ్ఎండిఏ ఇరిగేషను, నెక్స్ట్ రెవెన్యూ, ఇరిగేషన్ అంటే జిహెచ్ఎంసీ ఇరిగేషనే. సో అందరూ కలిసి జాయింట్గా యూఆర్ ఆల్ పార్టీస్ అనమాట. దాంట్లో అంతా కంటెస్ట్ చేసి వాళ్ళ కౌన్సిల్స్ కూడా అందరూ చేసి అందరం కలిసి ఒక సమిష్టిగా దీన్ని ఎదుర్కొని చేసాం అనమాట. ఓకే రైట్, ఐ థింక్